అంటే రాజుగారు అప్పుడు కేసీఆర్ గారు ఒక మాట అన్నారు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు. ఆ రోజు కేసీఆర్ గారు ఏమన్నారు, నేనంతా అభివృద్ధి చేశాను, నన్ను గనక ఓడిస్తే గనక నేను ఫామ్ హౌస్కి వెళ్తానన్నారు. ఈరోజు ఆ, జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, నేను కూడా చాలా బాగా చేశాను, చాలా అభివృద్ధి చేశాను, నన్ను గనక ఓడిస్తే నేను హ్యాపీగా దిగిపోవటానికి సిద్ధంగా ఉన్నాను అన్నారు. అంటే ఒక రకమైనటువంటి నాయకులలో ఒక రకమైనటువంటి అభిప్రాయం, అంటే వారు ముందుగా ఓడిపోతున్నామేమో అనేటువంటి ఒక అనుమానము వారి మనసుల్లో వచ్చినప్పుడు మాత్రమే ఇలాంటి వ్యాఖ్యలు, ఇలాంటి పదాలు వస్తూ ఉంటాయి. అందుకని కేసీఆర్ గారికి అప్పటికే ఎంతో కొంత ఒక ఇండికేషన్ ఉంది. ఇండికేషన్ ఎలా ఉంది, గతంలో ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యక్తి వారు వచ్చి కలిసినప్పుడు సిచ్యువేషన్ బ్యాడ్గా ఉందనేటువంటిది వారికి మెసేజ్ ఇచ్చారు. తర్వాత వారు అన్నట్లుగానే వారు మాట్లాడినట్టుగానే ఇప్పుడు కేసీఆర్ గారు ఫామ్ హౌస్లోనే ఉంటున్నారు. సరే, కొద్ది రోజులు హాస్పిటల్లో ఉన్నారు, కొద్ది రోజులు ఇంట్లో ఉన్నారు, ఇప్పుడు ఫామ్ హౌస్లోనే ఉంటున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా సేమ్ అదే విధంగా నేను చాలా బాగా చేశాను, నన్ను గనక ఓడిస్తే నేను హ్యాపీగా దిగిపోవటానికి సిద్ధంగా ఉన్నాను అన్నారు. దీన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్లకి 100 రోజుల ముందుగానే తన ఓటమిని తాను ఒప్పుకునే విధంగా మాట్లాడారా అన్నది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానంగా జరుగుతున్నటువంటి చర్చ. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు హ్యాపీగా దిగిపోతాను అని అంటే ఆయన ఓటమికి ఎందుకు భయపడుతున్నారు అనేటువంటి అంశం ఇప్పుడు విశ్లేషించుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడింది. ఎందుకు ఓడిపోతున్నారు అని అంటే, ఓడిపోతున్నారు అన్నటువంటి భావన వారికి కలిగింది అనేటువంటి అభిప్రాయం ఎందుకు వచ్చింది అని అంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అందరివాడిగా ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఒంటరివాడిగా అయ్యారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజెంట్ ఆయన ఒంటరివాడిగా మారిపోయారు, చంద్రబాబు నాయుడు గారు అందరివాడిగా అయ్యారు. దీనికి రెండింటి మధ్య ఒక విభిన్నమైనటువంటి అంశాలను మనం పరిశీలించినప్పుడు, గతంలో అందరివాడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి సొంత కుటుంబం నుంచి పూర్తి అండదండలు ఉన్నాయి. విజయలక్ష్మి గారు ప్రచారంలో ఉన్నారు, షర్మిల గారు ప్రచారంలో ఉన్నారు, వైఎస్ వివేక కుమార్తె సునీత ఆ హత్యకు సంబంధించి తెలుగుదేశం మీద ఆరోపణలు చేస్తూ ఉంది. ప్రత్యేక హోదా అంశము వారికి అండగా నిలబడింది, ఉద్యోగులు వారికి అండగా నిలబడ్డారు, రైల్వే జోన్ వారికి అండగా నిలబడింది. అనేకమైనటువంటి సమస్యలు ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళందరూ ఆయనకు మద్దతుగా, ఆయనకు అండగా నిలబడినటువంటి పరిస్థితి ఉంది. ఎవరికి? జగన్మోహన్ రెడ్డి గారికి. అనేక రకాలైన సెక్టార్స్, ఆ రోజు ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, లేదా ప్రభుత్వానికంటే వీరు జగన్మోహన్ రెడ్డి గారు బాగా చేస్తారనేటువంటి అభిప్రాయం కావచ్చు, ఒక్క ఛాన్స్ అనేటువంటి పదం కావచ్చు, ఎన్ని జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉన్నాయి. అందుకే ఆ రోజు ఆయన అందరి వాడిగా నిలబడ్డారు. మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒంటరి వారు ఎందుకు అయ్యారంటే, 2014లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేశాయి. కానీ 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఒక్కటి మాత్రమే పోటీ చేసింది, మిగిలినటువంటి రెండు కూడా విడివిడిగా పోటీ చేశాయి. అంటే అక్కడ పొత్తులో ఉన్నటువంటి పార్టీలే విడిగా చేసినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఒకటి. నెంబర్ 2, ఆ రోజు 5 సంవత్సరాలలో ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత కూడా అది తీవ్రమైనటువంటి నష్టాన్ని చేకూర్చింది. ఇలాంటి అనేక అంశాలు ఆయన్ని ఒంటరివాడిగా చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక ఇప్పుడు ఈ కాలం చూస్తే పూర్తిగా జగన్మోహన్ రెడ్డికి అండగా ఉన్నటువంటి వాళ్ళు మొత్తం వెళ్ళిపోయారు. చంద్రబాబు నాయుడు గారికి అండగా ఉన్నటువంటి వాళ్ళు, గతంలో జనసేన ఒంటరిగా చేసింది, ఇప్పుడు జనసేన చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చింది. బీజేపీ ఇప్పుడు అటు ఇటు కాకుండా తటస్థ వైఖరితో అవలంబిస్తూ ఉంది. కాబట్టి మార్పు జరిగింది. ఆ మార్పుకు సంకేతాలు ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయాలు, వారికి సర్వే సంస్థలు చేసిన సర్వేల్లో కావచ్చు, లేదా వాళ్ళకు స్వచ్ఛందంగా ఉన్నటువంటి ఆర్గనైజేషన్ చేసినటువంటి సర్వేలు కావచ్చు, లేక వాళ్ళకు ప్రజాప్రతినిధులు చెప్తున్నటువంటి అంశాలు కావచ్చు, వారితో పాటు వారికి ఇంటర్నల్గా ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్టు, ప్రభుత్వం వైపు నుంచి వస్తున్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కావచ్చు, ఎన్నిటినీ పరిశీలించిన తర్వాత ఓటమి చెందుతున్నాము అనేటువంటి భావన వారిని ఎక్కువగా కలిచివేస్తున్నట్లుంది. ఆ మనసులో ఉన్నటువంటి భావన, మనసులో ఉన్నటువంటి ఆవేదన ఆ రకంగా బయటకు వచ్చిందేమో అని అనుకోవాలి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్క ఛాన్స్ అన్నారు, ఒక్క ఛాన్స్ ఇచ్చారు. ఆ ఒక్క ఛాన్స్లో వారు సక్సెస్ అయ్యారా, ఫెయిల్ అయ్యారా అనేటువంటి దాంట్లో వారి వ్యాఖ్యలే వారికి
నిదర్శనంగా వారి వ్యాఖ్యలే పార్టీని మరింత ఆందోళనలో కల్పించే విధంగా ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇక గతంలో మనం చూస్తే రాజు గారు 4 సందర్భాల్లో వారేమన్నారు, అసలు వారు చెప్పినటువంటి మాటలు నాకు ఓటేయండి అనేటువంటి పదంతో మొదలుపెట్టి తర్వాత వారు నన్ను నమ్మండి అని చెప్పి, లేదా నా అభివృద్ధి కార్యక్రమాలు, నా సంక్షేమ కార్యక్రమాలు, నేను మీకు సహాయం చేస్తాను, మీ కుటుంబానికి సహాయం చేస్తాను అంటేనే నాకు ఓటేయండి అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి. తర్వాత 175కి 175 అనేటువంటి కామెంట్ చేసినటువంటి ముఖ్యమంత్రి. తర్వాత గతంలో కూడా ఎంతమంది కలిసి వచ్చినా కూడా నా వెంట్రుక కూడా పీకలేరు అనేటువంటి పదాన్ని కూడా వారు వాడారు. మరి అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నేను హ్యాపీగా దిగిపోతాను అనే పదాన్ని రావటం అనంటే వారు ఈ పరిణామ క్రమంలోనే రాజకీయంగా వారు ఎంతటి ఆందోళనకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారో అనేటువంటిది అర్థమవుతూ ఉంది. సరే, దీన్ని బట్టి ఒక పొలిటికల్ దీంట్లో ఏమంటామంటే రాజకీయాల్లో ఎప్పుడు కాలం ఒక రకంగా ఉండదు, మారుతూ ఉండేది. ఈ రకంగా రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితులు, తన గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాను, తన ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నాను అనేటువంటిది ఆయనకి స్వచ్ఛందంగా అర్థమైనట్లుగా భావించాలి. అదేవిధంగా 68 స్థానాలను మార్చారు ఆయన. 68 మంది ఎమ్మెల్యేలని ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నటువంటి ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉన్నటువంటి వాళ్ళు మారుస్తున్నామన్నారు. 68 మందిని మార్చారు. అందులో 29 మందికి సీట్లు లేకుండా చేశారు. అందులో 41 మందికి 42 మందికి ఓన్లీ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు మాత్రమే మార్చారు. మరి ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉంటే మార్చినప్పుడు ఇంకా ఓడిపోయేటువంటి పరిస్థితి ఎందుకుందని భావిస్తున్నారని అంటే, వాస్తవంగా ఎమ్మెల్యేల మీద ఉన్నటువంటి వ్యతిరేకత కంటే, ఎమ్మెల్యేల మీద ఉన్నటువంటి అసంతృప్తి కంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి వ్యతిరేకత ఎక్కువ ఉందనేటువంటి అభిప్రాయాన్ని ఎమ్మెల్యేలు బాహటంగానే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ ఓటమికి అంటే ఆయన వ్యాఖ్యల ఆ ఓటమిని పరోక్షంగా అంగీకరించడానికి అంశాలకి కామెంట్స్కి గల కారణం ఏంటి అని అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి వైఖరే కారణం అనేటువంటిది కూడా ఒక డిబేటబుల్ అంశంగా ఉంది. రాజు గారు సార్ బైట్స్ ఉన్నాయి సార్, ఒకసారి ప్లే చేయండి. చేసి నిర్ణయం తీసుకోవాలి. వ్యక్తిగతంగా మాకు పోయేది ఏం లేదు. సపోజ్ మీరు ఉడగొట్టిననుకో ఏమున్నది, రెస్ట్ తీసుకుంటాం, అంతే కదా. I've ensured that I've touched so many crores of people, and I have that's what gives me the satisfaction that even if I were to step down today, I have absolutely no regrets. I'm more than happy. అని ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాలి. వ్యక్తిగతంగా మాకు పోయేది ఏం లేదు. సపోజ్ మీరు ఉడగొట్టిననుకో ఏమున్నది, రెస్ట్ తీసుకుంటాం, అంతే కదా. I've ensured that I've touched so many crores of people, and I have that's what gives me the satisfaction that even if I were to step down today, I have absolutely no regrets. I'm more than happy.